ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన యేసుప్రభు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని జీవిత సత్యాలు, ఆత్మీయ సత్యాలని మనం ఆలోచించుకుంటూ క్రైస్తవ జీవితంలో మనము ఎన్ని విధాలుగా ప్రభు యొక్క ప్రేమను మనం ఆ వాగ్దానాలు పొందుకోగలం, ఎలా ప్రార్థించాలి, ఎలా మహిమపరచాలి, ఎలా ఆయన తోడుగా ఉంటాడు, ఇవన్నీ అంశాలు కలబోసి చక్కని తలంపులు మీకు పంచుకోవాలని నేను ఆలోచిస్తున్నాను అండి. మనం తలపెట్టిన కార్యం మంచిదైతే, నమ్మకం మనకు ఉంటే ఎన్ని అవంతరాలైనా సరే ప్రభు కుడిహస్తం పట్టుకుని మనం దాటిపోవచ్చండి. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. దానిలో మనం కొత్త ఏం కాదు. మనం గాయాలు మాన్పేవాడు ఆయన. గాయాలు మనం స్వస్థపరిచేయి, మరి మానసిక గాయాలు, వ్యధలన్నీ మనం దూరపరిచే దేవుడు మనకున్నాడు కదా. గతం ఉంటుంది, మనం వెనుక మరిచి ముందుకు పోవాల్సిన బాధ్యత మనదే. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా, ఏదైనా సరే అది నియమే కదా. ప్రేమతో పలకరించే రోజులు పోయాయి. కేవలం అవసరాలకే మాట్లాడే మనుషులు మారుతున్న లోకంలో మనుషులు ఎంత మారినా మారని ప్రభు యేసు ప్రేమను ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండటమే మనిషి సహజ లక్షణం. ఇది నేను చెప్పే సందేశంలో కూడా మౌనం ఎంత విలువైందో మనం తెలుసుకుందాం. తర్వాత పనికి మళ్ళీ బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తామో అప్పుడే మనశ్శాంతి పొందుతాం. ఇది అర్థం చేసుకున్న వాళ్ళే జీవితం ఆనందంగా, సంతోషంగా జీవించగలం. మన కన్నా తల్లిదండ్రులు మనకి ఏమిస్తున్నారని ఆలోచించడం మానేసి, మనం వాళ్ళకి ఏమిస్తే వాళ్ళు సంతోషపడతారని తల్లిదండ్రులు సన్మానించవని ఆ మాటను మనం పాటించాలండి. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే అంతా మంచి జరుగుతుంది. దేవుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలు దగ్గర చేస్తాడు, కొన్ని బంధాలు దూరం చేస్తాడు. దగ్గర చేసే బంధాలను అలసుగా తీసుకోకూడదు, దూరమైన బంధాల కోసం ఆరాటపడకూడదు. మరి దేవుని ఆధారంగా ఈ ఒక్కొక్క దినాన్ని అదొక దేవుని బహుమతిగా ప్రశాంతంగా నేర్చుకుంటూ సాగిపోవడమే మన బాధ్యత. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృష్టాన్ని చూస్తాం. జీవితం కూడా అంతే. కష్టపడితేనే ఎత్తైన అనుభవంలో ఎక్కలేని కొండ నన్ను ఎక్కించు అని ప్రభు అడిగాడు కదా కీర్తనకారుడు. మరి నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు, కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనం చేయడానికి మాత్రం మనం ఎప్పుడు కూడా బాధ్యత తీసుకోకూడదు. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపు అని కొందరికి మాత్రమే తెలుస్తుంది. మరి ఆ గెలుపు అనేది దేవుని చిత్తంలో ఉంటే అది విజయం అవుతుంది. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతీది అద్భుతమే. మన అందరి జీవితంలో అద్భుతాలను దేవుడు మనం చూపిస్తాడు. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. మరి ప్రతీది అద్భుతమే కదా. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, మరి అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు ఎప్పటికి కూడా ఓటమి సంపాదించుకోలేడు. ఈ రకంగా మన జీవితాలు ఒక ఆయన చెప్తాడు, 3 హెచ్చులతో నింపబడి ఉంటాయండి. మనం ఎలాగంటే విశ్వాస జీవితం హోలీ, హెల్దీ, హ్యాపీ. 3 హెచ్చులు. హోలీ పరిశుద్ధత, మరి హెల్దీ ఆరోగ్యము, హ్యాపీ ఆనందం. ఈ 3 మన విశ్వాస జీవితంలో మనకు చాలా అవసరం. పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా కూడా ఉండాలి. దేవుణ్ణి అనుసరించడంలో కూడా మనం ఇవన్నీ పాటించుతూనే ఉండాలి. మార్కు 5:35లో మరి మన జీవిత విధానంలో క్రీస్తు జీవిత విధానం గమనించుకుంటే తక్కువ సమయం 3.5 సంవత్సరాల ప్రపంచ సువార్థీకరణకు పునాది వేసేశారు. ఎన్ని అనుభవాలు ఇచ్చాడండి క్రీస్తు మనకి ఆ 3.5 సంవత్సరాల్లో. అందరి క్రమంలో ఆయన పెందలకడ లేచి ప్రార్థించాడు. మార్కు 5:35. ఇంకను చీకటి ఉండగానే ఆయన లేచి ప్రార్థించింది ఆయన సక్సెస్కి కారణం. అదొక్కటి. మన జీవితాల్లో కూడా మరి అందరూ అవలంబించలేకపోతారు, కానీ కుటుంబ ప్రార్థన తల్లిగా చీకటి ఉండగానే చేయడం, మరి 5-5:30 లేచి అది చేస్తే బాగుంటుంది అని ఒక ఆయన హెచ్చరించాడు. అంతేకాదు, తర్వాత కుటుంబ ప్రార్థన తర్వాత ఏకాంత ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ప్రేయర్ వాక్, అలా నడుస్తూ ప్రార్థించుకుంటూ ఉంటే అది ఆనందము, ఆరోగ్యము, ఎక్సర్సైజ్ అన్నీ ఉండిపోతాయండి. అంతేకాదు, మోకాళ్ళ ప్రార్థన చేస్తే అదొక ఎక్సర్సైజే అన్నారు. మరి శరీరము, ఆత్మ, జీవం ఉజ్జీవపడతాయి. భక్త్ సింగ్ గారు ఒకసారి నీ ప్రార్థన రహస్యం ఏంటి అని అంటే గబగబా లోనకి తీసుకెళ్ళి అక్కడ గుంటలు పడినటువంటి స్థలం చూపించి నల్లగా మోకాళ్ళు చేసినటువంటి ఆ గుంటలు ఇవే అని చూపించారట. అంటే అంతగా మోకరించి ప్రార్థించే ప్రార్థనాపరుడైన. అందుకని అంతగా ఇప్పటికి కూడా అన్ని ప్రాంతాల్లో
భగత్ సింగ్ గారి మరి యొక్క మందిరాలు ఎన్నో వెలిసాయి. ఎంతో మంది విశ్వాసులు విశ్వాసంతో ధైర్యంగా సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మనం చూస్తున్నాం. స్తుతి స్థితిని మారిస్తే ప్రార్థన పరిస్థితిని అనుకూలంగా మార్చేస్తుంది. క్రైస్తవుల విజయ రహస్యం ఇదే కదా. ప్రార్థించే క్రైస్తవుడు శక్తిహీనుడు బలహీనుడు ఎప్పుడు కాడు. ప్రార్థించిన వాడే శక్తిహీనుడు అవుతాడు. సరిగా నేత్రాశలు డంబాలన్నీ జయించుకుంటూనే విశ్వాసకుంటాడు. మరి మహారోధంతో ప్రార్థన చేసి మన క్రీస్తు మనకి మాదిరికరంగా ఉన్నాడు. ప్రార్థనకు జవాబు రాంది ఎందువల్ల అని కొన్నిసార్లు కొన్ని మెళుకువలు తెలుస్తాయి. ఏంటంటే మరి ఆ మత్తయి 6లో ఎలా ప్రార్థించాలి అనేది మనకు చక్కగా క్రీస్తు చెప్పాడు. వేషధార వలె ప్రార్థించకూడదు, గదిలో రహస్యంగా ప్రార్థించాలి, పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. విరిగి నలిగిన మూలుగులతో హన్నా వలె ప్రార్థించాలి, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, తగ్గింపుతో సుంకర వలె ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత డాంబికమైన మాటలు పరిశీలనలాగా మాట్లాడకూడదు, నా హృదయం పరిశోధించి ప్రభువా అని దావీదు వలె ప్రార్థించాలి. ఇంకా ఎన్నో ఉన్నాయండి. మరి మన జీవితాల్లో సహనం కనపరచాలి. కొన్నిసార్లు స్తుతి కృతజ్ఞత చేయటం అవసరమే, కానీ మౌనంగా ఉండటం కూడా సాధన చేయాలటండి. ధ్యానం చేయాలంటే మౌనం కూడా పాటించాలి. ఈ మౌనం పాటించడంలో ఎంత చక్కగా చెప్పారో ఒక ఆయన, లాభము దీవెన, ఇది చాలా లాభం, మౌనం దీవెనకరం. ధ్యానం చేయడం అంటే మౌనంగా కావాలి. మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు. మళ్ళీ చెప్తా, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు. జ్ఞానం ఎంత గొప్పది కదా. యోసేపుకు నింద వచ్చింది. పొతిఫెరు భార్య మరి హెబ్రీ దాసుడు ఇలా చెప్పి నింద వేసినప్పుడు అది కాడ 39:16లో రాజు అతని చెరసాలు మరి పొతిఫెరు మరి అతని చెరసాల్లో వేయించిన సమయంలో యోసేపు ఏమన్నా చెప్పాడా? నోరెత్తల. ఒక దినం మరి అన్నలందరూ గుంటలో గడి అమ్మేటప్పుడు బతులాడుకున్నాడు అని రాస్తుంది. అలా ఇక్కడ బతులాడా? లేదు. అది ఎందుకు బతులాడలేదంటే దేవుని చిత్తంలో మౌనం వహించాలనిపించింది. దేవుని నడిపింపుతో మౌనం వహించాడు. అలా ఉండబట్టే ఆ రజవలి అక్కడ పొతిఫర్తో ప్రాధేయపడలేదు. కాబట్టి ఆ దేవుని కొరకు నీతి నిజాయితీగా ఉన్న ఒక్క వ్యక్తి లక్షణాన్ని బట్టి లక్షల మందికి అధికారిగా నియమించబడ్డాడు. జీవితాన్ని లక్ష్యాన్ని మరి సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడు. పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుని మహిమపరిచాడు. లక్షల మందికి భోజనం పెట్టగలిగిన ధన్యుడయ్యాడు. ఒక మంచి పని చేయటకు మనం మనసు దృఢపరుచుకుంటే 100,000 ప్రజలకు దీవెనకరంగా మారతామండి. దేవుడు అటువంటి వాళ్ళ కోసమే వెతుకుతున్నాడు. లేకపోతే మనకిచ్చే గొప్ప సాక్ష్యం ఉండే మనం చేయని నిందలు మనం మీద పడినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఎలుగెత్తి ఏడవాలనిపిస్తుంది. కానీ మరి అబద్ధాలను ఎక్కువ చేస్తే నమ్ముతారు అందరు జనాలు. కానీ మరి అలా మౌనంగా ఉండిపోతే దేవుడు తగిన కాలంలో హెచ్చిస్తాడని యోసేపు మనం నేర్పిస్తున్నాడు. యోసేపు శ్రమలు మౌనంగా ఉండటం దేవుడు చూశాడు. ఆయన దేవుని యొక్క ఆలోచన గొప్పది. రెండవదిగా, అన్యాయం జరిగినా సహిస్తే విజయం లభిస్తుంది. సహించుటే మన పని. అవకాశం వచ్చినా వాదించరా లేదని ప్రభువు నేర్పిస్తాడు. నిందను మరి ఒక నింద పడ్డామని 10 మందికి చెప్పుకుంటే వాళ్ళు 40 మందికి చెప్తారు. అలా అందరికీ దేనిపోయిన మాటలన్నీ బయటపడతాయి. అలా కాకుండా మౌనంగా ప్రభు దగ్గర మౌనంగా ఉంటే ఆయన పూదండ సిద్ధంగా ఉంచుతాడట. మరి యోసేపు జోలికి వెళ్ళకపోతే రాజు కలిగేవాడా? ఈ మౌనం ఆశీర్వాదకంగా మార్చాడు కదా. ఆ నిందకు ప్రతిగా పూదండ ఇస్తాడు. నీ స్థితిని చూసి వారే సిగ్గుపడతారు కదా. విడుదల సమీపించిందని మనం నమ్ముకోవాలి. ప్రభు చిత్తంలో మౌనే ఉన్నవాడు జ్ఞానంగా ఎంచబడతాడని బైబిల్లో ఉంది కదా. దేవునికి మనం చెప్పుకోవాలి. మన కష్టము మన కన్నీరు ఆయన చూసే దేవుడు. మన కన్నీరు కవిల్లో దాచే దేవుడు. మరి మన బాష్పబిందులు తుడిచే దేవుడు. కన్నీరు దుఃఖము నుటిర్పు ఎగిరిపోయే రీతిగా మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు. ఆదరణకర్త, ప్రార్థన ఆలకించేవాడు మనకున్నాడండి. దేవుడు మనం ఆయన జరిగే ప్రయోజనం ఏంటంటే ఆయన ఆదుకున్నప్పుడు, ఆయన దగ్గర నిలబడ్డప్పుడు దేవునితో గడిపే సమయం మనకు లభిస్తుంది. మనం అలా మౌనంగా ఉన్నప్పుడు గడిపే సమయం ఉంటుంది. రెండవది, ఆ పరిస్థితులన్నీ కూడా అవరోధాలన్నీ కూడా అధిగమిస్తాం. ఆయన కార్యాలు కాచుకున్నట్టు కనిపెడితే దేవుడు 2 కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రయాణంలో దేవుడు మోషేకి చెప్పిన మాటలు ఏంటండి? మీరు ఊరక ఉండి నిల్చుండి చూడండి. బీ స్టిల్ దట్ ఐఎమ్ గాడ్. ఎంత మంచి మాట అండి. మన అన్ని పరిస్థితుల్లో ఆ మాట గుర్తుపెట్టుకుందాం. అడ్డుగా వచ్చే సముద్రం పెట్టి అద్భుతంగా పాయలు చేసి చూపించి చరిత్ర సృష్టించాడు కదా. రక్షకుని సువార్తను ప్రకటించే అబ్రహాము కావాలని దేవుడు అటువంటి అబ్రహాముల కోసమే దేవుడు వెతుకుతున్నాడు. ఆ సువార్త ప్రకటించే వాళ్ళు, ఆ దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడండి. ఒక్కరు చాలు మరి ప్రవర్తన చేయగలరు. దేవుని కొరకు మనం ఏ స్థితిలో ఉన్నాం,
ఎటువంటి అనుభవాల్లో మనం ఉన్నాం, ఎటువంటి సాక్ష్యం ఇచ్చేవాళ్ళుగా ఉంటున్నాము, మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుని మన జీవితాల్ని సరిచేసుకోవడం చాలా అవసరం. దేవుని కొరకు ఉపయోగకరంగా గడపడానికి, ఆశీర్వాదకరంగా గడపడానికి, తగిన సమయంలో హెచ్చించడానికి, దీని మనసుకుతో ఆశ్రయించడం చాలా అవసరం. మోషను సిద్ధపరిచి ఐగుప్తులోంచి బయట తెచ్చి ఒక్కడు చాలు. అటువంటి మోషల కోసం దేవుడు ఎక్కడ అని వెతుకుతున్నాడండి. మనం ఎందుకు అబ్రహాములు మోషలుగా జీవించరాదు అని ఒక్కసారి మనం ఆలోచించుకుని దేవుని చిత్తంలో ఆయన అడుక్కుందాం. పవిత్ర జీవితం జీవిస్తూ ఆయన సమర్పించుకుందాం. ఒకసారి ఒంటరిగా ఉంటూ భక్తి సాధన చేస్తూ అనేకులు క్రీస్తు కొరకు పరిచయం చేయగలుగుతున్నామా? ఒక వ్యక్తి యేసుని ఎక్కువ సమయం గడిపితే అది గొప్ప పని మనకు అప్పగిస్తాడండి. మోషేతో చెప్పినట్టుగా నేను విశ్వాసి అడుగులు ముందుకు వేస్తే ఆయనే ఎన్నో సాకులు చెప్పాడు. అందరూ సాకులు చెప్పిన వాళ్ళే, గిద్యోని చెప్పినాడే, కానీ ప్రభు ధైర్యపరచగలడు. నేను మరి యెహోషువకు కూడా చెప్పాడు, మోషేతో ఉన్నట్టు నీతో ఉంటాను, భయపడద్దని చెప్పాడు. అలాగే మనల్ని కూడా ధైర్యపరుస్తాడు కదా. ఆయన అప్పగించుకుందాం. దేవుని జ్ఞానము, అనుభవం, మరి ఆలోచనలు అన్ని గ్రహించి సిద్ధపడిన వ్యక్తి కోసమే, ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి కోసమే, ఆశీర్వాదకరంగా మార్చడం కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడని గమనిద్దాం. దేవుని చిత్తంలో ప్రతి విశ్వాసి కూడా ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. మరి మన ప్రయారిటీస్ అంటే మన ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయో చెప్పడానికట ఒక టీచర్ గారు ఒక పెద్ద గాజు బౌల్ తీసుకొని దానిలో పెద్ద పెద్ద రాళ్లు వేసి అదంతా నిండిపోయిందంట ఆ రాళ్లతో. ఆ తర్వాత చిన్ని చిన్ని రాళ్ళు దాని సందుల్లో వేసిందట. ఆ తర్వాత ఇసుక తీసుకుని ఇంకా సందులుంటే పూర్తిగా నింపేశారట. అప్పుడు చక్కగా అమర్చిపోయి అడ్జస్ట్ చేసేసారట. ఆ తర్వాత వాళ్ళు ప్రశ్నించారట, మరి సరిపోయిందా అంటే దాన్ని చక్కగా సరిపోయింది, పిల్లయింది అన్నారట. ఇంకా వేయడానికి మరి ముందే ఇసుకేసేసామనుకోండి, అప్పుడు పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు వేయడానికి ఏమన్నా స్థలం ఉండేదా? లేదు. అదే రకంగా మన జీవితాల్లో ప్రాధాన్యతలు కూడా ఉంటాయి. మన ఇసుకలాంటి చెత్త ఎంత మనం మన జీవితంలో నింపేసుకుంటే పెద్ద పెద్ద అనుభవాల్ని మనం పెట్టుకోవడానికి కుదరదు. కాబట్టి ముందుగానే దేవుని చిత్తంలో మన ప్రాధాన్యతలు, అది రాజ్యాన్ని, నీతిని ముందు వెతుకుతూ విలువైన విషయాలు మనం ముందు పాటిస్తూ తర్వాత చిన్న చిన్నవి పెట్టుకుని ఆ తర్వాత చెత్తగా ఉండేటువంటి చిన్న చిన్న పరిస్థితులు తప్పవు కదా, అవి మనం ఉంచుకుంటే సరిపోద్ది. ఆ రకంగా మన ప్రాధాన్యతలను సరిచేసుకోవడం చాలా అవసరం. ఆయన రాజ్యాన్ని, నీతిని ముందుగా వెతకాలి. అప్పుడు దేవుడు అన్నీ ఇస్తాడని నమ్మాలి. తర్వాత ఒక షాప్లోనట మరి అందరూ కొనేసుకుని బయటకు వెళ్ళిపోయేటప్పుడంట ఒక కోతి కబ్బుకు లోన దూరిందంట. తెలియకుండా తలిపేసాడంట. తీరా తెల్లవారు చూసేటప్పటికి ఆ ట్యాగ్స్ అన్నీ అంటండి ఒక దగ్గర ట్యాగ్ ఒక దగ్గరికి మార్చేసిందంట ఆ కోతి. ఏంటంటే మరి కందిపప్పు 100 రూపాయలుంటే మరి టీవీ 1,00,000 రూపాయలుంటే ఈ కందిపప్పు ట్యాగ్ ఏమో మరి టీవీకి పెట్టిందంట. వచ్చి బయట వాళ్ళందరూ వచ్చి చూసుకుంటే ఏంటంటే ఇలా పెట్టిందంటే ఇలా తారుమారైందని బాదుకున్నారట. కానీ సైతాను కూడా మన జీవితాల్లో కూడా మన వస్తువులు, జీవితం అనే అనుభవాల్ని ఇలా తారుమారు చేసి ఇప్పుడు ఏంటంటే అసలు భార్యతో బిడ్డలతో సుఖంగా బతకకుండా తాగుడు అలవాటు చేసి, సినిమా అలవాటు చేసి, ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలన్నిటి దూరం చేసి భ్రష్టులు చేసే పరిస్థితులు, కోతి చేసే పనులే మన జీవితంలో కూడా జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. మనం జాగ్రత్తగా ప్రాధాన్యతలు గమనించుకుని ఉత్తమమైన వాటిని ఎన్నుకోవాలి. మరి ఉత్తమమైన ఏర్పరచుకుని ఆయన పాదాల దగ్గర నేర్చుకుంది. ప్రభు పాదాల దగ్గర మనం ఎన్నో విషయాలు నేర్చుకుని మరి ఎంతో దేవుని ప్రశంసలు అందుకునే బాధ్యత మనకుంది. ఇంకొక చక్కటి ప్రామిస్ ఉందండి. యెషయా 61లో నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదరించింది. ఎంత చక్కటి మాట అండి. లెమ్ము ఆయన పనులు మనం లేవాలి, ప్రకాశించాలి, ఆయన కృపలో వర్ధిల్లాలి. ఆయన వాగ్దానాలతో ఉన్నాయి. ఆ శారీరకంగా బలం ఇచ్చే వాగ్దానాలు ఉన్నాయి. శరీరానికి ఏంటంటో తింటాం తాగుతాం కాదండి, మనకి ఆత్మను పోషించే ఆ వాగ్దానాలేనండి వనరులు. అవి మనం అందుకుని దాన్ని పాటిస్తే మనం ఆత్మీయంగా మనం వర్ధిల్లుతాం. మరి వాగ్దానముల నీవు నెరవేర్చు వాడవు నీవే, అద్భుతమైన దేవా. చక్కగా పాడుకుంటున్నాం. మరి కూమ్ అనే పేరట వాగ్దానం మాటకి అది ఆత్మకు బలాన్ని ఇచ్చేది. లెమ్ము అనగా కొన్ని ఉద్దేశాలు మరి దేవుడు పిలుస్తూ ఉంటాడు. మన పరిస్థితుల్లో లేవాలి. కల్దీయుల దేశం నుంచి అబ్రహాం నువ్వు లేచి వెళ్ళు అన్నాడు. లేచి లేవాలి. నువ్వు నీకు చూపించిన దేశానికి వెళ్ళాలి. దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించిన దేశానికి వెళ్ళమన్నాడు. తీరా చూస్తే ఆ ప్రాంతం 1500 కిలోమీటర్లంట ప్రయాణం చేశాడు. అక్కడ రవాణా సౌకర్యాలు ఏం లేవు. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అబ్రహాంకు తెలిపాడు, గణపరిచాడు. మనం నిద్రించి మృతుల్లో నుంచి లేవాలని చెప్పి కూడా హెచ్చరించాడట.
అయితే ఆ, కొన్ని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మరటండి, ఇది ఎప్పుడు విన్నదే, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫ్రాన్స్లో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారట. ఎంతో అందమైనటువంటి కళాఖండాలన్నీ పెట్టి అవన్నీ గమనించుకుంటూ ఉంటే ఒక కుర్రాడటండి ఒక ఒక పటం దగ్గర ఆగిపోయాడట. పొద్దున్న నుంచి అది మూసే ఆ ఎగ్జిబిషన్ మూసే వరకు అక్కడే ఉండి ఏడుస్తూ ఉండిపోయాడట. ఆ తలుపులు వేసే ఆయన, బాబు చాలా టైం అయింది, ఎంతసేపు ఇక్కడే ఉండిపోయావు అని చెప్పేసి అంతే ఆయన ఏడుస్తూ వెళ్ళిపోయినప్పుడు ఏమైందా అని ఆ పటం వైపు చూసేటప్పటికి అదంట సిల్వలో క్రీస్తు పటం అట. ఆయన పక్కలో బళ్ళంతో గాయాలైన ఈ పంచి గాయాలతో ఉన్న సిల్వ పటాన్ని చూస్తూ చక్కగా అందంగా మరి పెయింట్ చేయబడిందంట. అక్కడ అందంగా ఉండే పటం కంటే కింద రాయబడిన వాక్యాలు విలువైన వాక్యాలుగా తోచాయి. అది మనకు కూడా చాలా స్ఫూర్తినిస్తాయి. మరి నేను నీ కొరకు ఇంత త్యాగం చేశాను, నీవు నా కోసం నాకేం చేశావు, నా కోసం నువ్వేం చేశావు అని క్రీస్తు అన్నట్టుగా ఆ మాట రాసిందంటండి. ఆ మాట ఆయన్ని చాలా గుచ్చుకుని ప్రభావితం చేసిందట. ఆ బయటికి రాగానే అక్కడ ఎదురుగుండా ఒక దేవాలయం కనిపిస్తే ఏడుస్తూ ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండిపోతే అక్కడ అందరూ సందా ఏమంటే ఎవరో వాళ్ళతో వచ్చినట్టు వేస్తే ఆయన దగ్గర ఏం డబ్బులు లేవంట. అప్పుడు ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఏం లేదండి, నా జీవితాన్ని ఆయనకి ఇస్తాను అని ఒప్పుకున్నాడట. అప్పటి నుంచి దేవుని కొరకు జీవించాడట జీవితాంతం. మనం కూడా ఇప్పుడు ఈ మాటను గుర్తు చేసుకుందాం. ప్రభు మనకింత చేశాడు, మనం ఆయన కోసం మనం ఏం చేయగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచించుకుందాం. ఇది ఆయన సేవించే వారికి తోడుగా ఉంటాడు, ఆయన సేవించే వారికి తోడుగుంటాడు. ఫిలిప్పీ 4:9 మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్లు ఏమి చూచారో అట్టి వాటిని చేయండి. చూసారా, మనం ఎన్నో నేర్చుకుంటున్నాం, ఎన్నో అంగీకరిస్తున్నాం, అవన్నింటినీ కూడా మనం చేయాలి. అప్పుడు సమాధానకర్త దేవుడు ఏం చేస్తాడు, మన తోడుగా ఉంటాడు, ఇమ్మానుయేలుగా మనతో ఉంటాడు. ఇవన్నీ కేకుంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు అనుకుంటున్నాం కదా, ఎప్పుడు తోడుగా ఉంటాడు. నేర్చుకున్న విషయాలు క్రియలుగా చేయాలి. దేవుని చిత్తం నెరవేరిస్తే తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మనం కూడా, నేను కూడా నడుచుకున్నానని, నన్ను పోలి నడుచుకుంటాను కూడా ఎంత ధైర్యంగా పౌలు చెప్పగలిగాడండి. మనం అలా చెప్పగలమా? క్రీస్తుని నడుచుకుంటున్నాను నేను పోలి, మీరు నన్ను పోలి కూడా నడుచుకున్నాను కూడా ధైర్యంగా చెప్పగలిగాడంటే అంత పవిత్రంగా జీవించాడు. ఎల్లప్పుడూ ఆయనతో ఆనందించాలి అని చెప్పాడు పౌలు. ఆనందం కలిగించే అంశాలు ఏముంటాయి? మనల్ని అన్ని రాయమన్నాం అనుకోండి, మన మామూలు సామాన్యుల్ని, నాకు ఫ్రెండ్స్తో నడవటం ఇష్టం, మరి ఇతరులు తిట్టడం బాధించడం ఇష్టం, టీవీ చూడటం ఇష్టం, సెల్ ఫోన్ చూడటం ఇష్టం, సినిమాలు చూడటం ఇష్టం, ఆటలాడటం ఇష్టం, ఇలా చెప్పుకుపోతాం. కానీ ప్రభువులు ఆనందించడం ఇష్టం, ఆయన సహవాసంలో ఇష్టం, ఆయన తలంచుకుని ఒంటరి జీవితంలో ప్రార్థించడం ఇష్టం అని మనం చెప్పగలుగుతున్నామా? మనం ఏం చెప్తున్నాం? మనం ఏది ఇష్టమని చెప్పగలమని మనం ఒకసారి ఆలోచించుకుందాం. మరి అప్పుడు ఫరోకి బాధించడం ఇష్టం కదా, ఎంత కఠినంగా బాధించాడు. అయినా తన ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోయినప్పుడు అప్పుడు తెలిసి వచ్చింది, చిన్న పిల్లల్ని చంపించేనే మరి మరణం అంటే ఎంత బాధ అని అప్పుడు తెలిసి వచ్చింది తనకి. వాళ్ళు పొందించాడు కదా, ఏమి ఎదుగుతామో అది కోస్తాం. హెగ్గాయి 2:7 ఇంకో భావం ఉంది. అన్ని జనులందరిని కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడతాయి, నేను ఈ మందిరమును మహిమతో నింపుతాను అని సైన్యములకు అధిపతి చెప్పాడు. మన జీవితాన్ని మహిమతో నింపాలండి, మన చేతి పని మహిమతో నింపాలి, మన కుటుంబాలని మహిమతో నింపాలి, మనం చేసే ప్రతి ఉద్యోగంలో కూడా మహిమకరంగా ఉండాలి. లోకంలో మరి ఉన్న దేవుని మహిమ మనతో ఉండాలి. ఫినోహసు భార్య ఆ మందసం పట్టబడినప్పుడు ఈకోబోతు అని పేరు పెట్టింది. ఎందుకు? మందసం శత్రువు పట్టబడిపోయిందండి. ఎంత ప్రేమండి తనకి మందసం ఎడల, దేవుని ఎడల. సొంత బిడ్డను పట్టించుకోకుండా ఆ పేరు పెట్టుకుంది. మహిమ పోయిందని బాధపడింది, మరణించిపోయింది వెంటనే. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ దేవుని మహిమకరంగా ఉంటున్నామా? గొడవలు, సమాధానం లేని పరిస్థితి, భక్తిహీనత, అపజయాలు, ఫెయిల్, ఇవన్నీ నిండిపోతున్నాయండి మనకి. ఎందుకంటే ఏదో సరిచేసుకోలేని బలహీనతలు మనలో ఉన్నాయి. అవి సరిచేసుకుంటే మన విజయాన్ని చూస్తాం. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆదాము హవ్వలు పోగొట్టుకుంది, క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం కదా. దేవుడు మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన మందిరాల్లో మహిమ నింపి ఉంటుంది. క్రమంగా దేవుని సేవించే వారి గృహాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మహిమకరంగా మనం జీవించాలి. దేవుడు నింపేవాడు కానీ ఖాళీ చేసేవాడు కాదు. ఆయన శక్తితో, మహిమతో నింపేవాడు.
కొవ్వు మొదలు దొరికినంత ఆనందాన్ని విశ్వాసికి ఇస్తాడు. మరి దావీదు గిన్నె నిండి పొర్లి పొర చేస్తాడు, నింపాడు ఆ గిన్నెని. ఆ గిన్నె నింపే రీతిగా మన జీవితాలు ఉంటే అనేకులకు మనం ఆనందాన్ని ఇచ్చే వరంగా మనం ఉంటూనే ఉండాలి. మరి ఎప్పుడూ తోడుగా ఉండాలి. మరి మన దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితం పొంగిపొర్లే జీవితంగా మార్చగలడు. ఇంకొక చక్కని ప్రామిస్ ఏంటంటే యెషయా 63:13, శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగచేయటకు వారి ముందర నీళ్ళను విభజించిన వాడేడి, మైదానంలో గుర్రములు పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములు నడిపించేవాడు ఏడి అనుకున్నారట మోషే టైంలో. మోషే అనేక లక్షల మంది నడిపించే మరి అప్పుడు సామర్థ్యము నడిపించి ముందుకు ఆయన ప్రభు తోసాడు ఆయన్ని సేవకి. మనకు కూడా శక్తికి మించిన పని అప్పు చేస్తే భయపడితే ఆయన కూడా మనల్ని తోస్తాడు. ఈ పని చెయ్యి అని చెప్తాడు. ధైర్యం పెట్టి బతిలాడుకుని మనల్ని నడిపిస్తాడు. మన జీవితంలో విజయం ఇస్తాడు. ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన చేసే పని, ఆయన నడిపింపు మనం గ్రహించుకోవాలి. ఎందులో పేపర్లో పడాలని, వేదికలు ఎక్కాలని తాపత్రయపడే అది విజయం కాదు. దేవుని చిత్తం నెరవేర్చితే విజయం. ఆయన చిత్తాన్ని మనం అనామకంగా ఉండి ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడు మనల్ని ఏదో ఒక సమయంలో ఆయన దీన మనసులో ఉన్నప్పుడు బలిష్టమైన చేతి కింద ఆయన హెచ్చిస్తాడు. తప్పకుండా ఏదో సమయంలో ఆలస్యమైన గుర్తింపిస్తాడు. కొన్నిసార్లు దానియేలు సింహంలో ఉన్నప్పుడు కుడి పక్కన దేవుడు కాపాడి రక్షించాడు కదా. మోషేకు కూడా కుడి పక్క నిలబడి సామర్థ్యం ఇచ్చాడు. కుడి చేతి అయిన బాహువుతు పోనిచ్చాడు. మహిమతో క్షురకారాలు చేసే బాహువులు అద్భుతాలు చేసే మన పట్ల కూడా చేయగలడు. దేవుని సన్నిధి మహిమ మనకు తోడుగా ఉంటే దేవుడు క్షేమంగా నడిపిస్తాడు. మరి రెండవదిగా ఐగుప్తు నుండి కానాను నడిపించాడు కదా. మరి శాశ్వతమైన తన పేరు ప్రఖ్యాతి చేసుకుంటకు బాహువుతో నడిపించాడు. అంటే ఆయన ఇంత గొప్ప దేవుడని, సృష్టికర్తని అందరూ గ్రహించాలని కోరుకుని ఇటువంటి గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి మన జీవితం ద్వారా ఆయన నామాన్ని మనం మహిమపరచాలి, గొప్ప చేయాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరము దేవుని నామాన్ని గొప్ప చేస్తూ మహిమపరచడం మనం ప్రత్యేకమైన బాధ్యత. హిస్టరీ HISTORY కదా. దాన్ని ఇంకో విడగొడితే హిజ్ స్టోరీ అంటే ఆయన కథ. ఇదంతా క్రీస్తు కథే కదండి. మన జీవితం క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత అని రాయబడింది. ఆయన క్రీస్తు శకాన్ని మనం విభజించిన దేవుడు, ఆయన చరిత్రలో ఉండే దేవుడు. మన జీవితాల్లో ఆయన ఏ చరిత్రగా ఉన్నాం మనం, మన చరిత్రలో దేవుని సాక్ష్యం ఏముంది, ఆయన గురించి మనం ఏం ప్రకటిస్తున్నాం, ఆ గొప్ప దేవుని గురించి మనం మరి పరలోకము చేరటానికి తగిన రీతిగా జీవించడానికి సిద్ధపడుతున్నామా, మరి ఆయన మహిమపరిచే రీతిగా, ప్రభువుని చూపించే రీతిగా సాక్ష్యంగా ఉంటున్నామా. మన జీవితం ద్వారా ఆయన్ని ప్రతి దినము మరి ఏదో ఒక అద్భుతమైనటువంటి అనుభవాలను నేర్చుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, సహవాసంలో ఎదుగుతూ, మరి మన ఆత్మను వర్ధలు చేసుకుంటూ ఆయన నిత్యత్వంలో చేరే వరకు మనం ఈ మెళకువలన్నింటినీ మనం ఉంచుకుని ఆయన తోడుగా ఉన్నాడనే అభయంతో మనం సాగిపోతామండి. అట్టి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించుగాక. ఆమేన్.